రాణి గారు హనుమకొండ నుంచి మంచి శుభవార్త మన దగ్గరికి వచ్చారండి. వీళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, అలాగే ఇంతకు ముందు అబార్షన్స్ అవుతున్నాయి. కానీ మన వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ గురించి యూట్యూబ్లో చూసి మన దగ్గరికి వచ్చారు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఆ సార్ సంతోషం వారి మాటల్లో విందాము. మీరు ఎన్ని మంత్స్ మెడిసిన్ యూజ్ చేశారండి ఇక్కడికి వచ్చినాక? దాదాపు పోయిన సంవత్సరం జూన్ నుండి స్టార్ట్ అయ్యాను నేను ఇక్కడ రావడం. 5 months అయిపోయింది. 5 months. సార్ కౌన్సిలింగ్ ఇన్నారు, యూట్యూబ్లో చూసే వచ్చారు కదా? యూట్యూబ్లో చూసే వచ్చాను. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చారు. సార్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారా? ఇక్కడే కదా? ఓకే. సార్ కౌన్సిలింగ్ విని ఆ రోజు టెస్టులు చేయించుకుని చెప్పండి సార్. ఓకే, మీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గారికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్. నేను నమ్మేటటువంటి సిద్ధాంతము అయితే ఇది మనకు రిలేటెడ్గా ఉంది కదా అని సార్ వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు క్రిమి కాన్సెప్ట్ని సార్ పట్టుకున్నాడు. అది నాకు అంటే లింక్ అయింది అనమాట, క్లిక్ అయింది. అది ఏదో అంటే వెంట్రుక వాస అంత క్రిమి ఉన్నా కూడా గర్భఫలం రాదు, నిలవదు అని సార్ వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమైంది. సో ఇదేదో బాగానే ఉంది కదా అని అప్పుడు మా వైఫ్ చూపెట్టింది వీడియోస్, కానీ నేను నమ్మలేదు. అప్పుడు చూసిన తర్వాతకి అప్పుడు రావడం జరిగింది. సార్ గారు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ వాడుతూ ఉన్నాము. హార్మోన్స్కి ఇచ్చాడు, తర్వాత ట్యూబ్ టెస్ట్లకు కూడా చేయించుకున్నాము, అది కూడా అయిపోయింది. ఆ ట్యూబ్ టెస్ట్ తర్వాతకి మెడిసిన్స్ ఇచ్చారు. ఒక 1 month వాడాము, 2 months వాడమన్నారు. కానీ 1 month వాడాము, ఇంకా 1 month అట్లనే మిగిలిపోయింది. ఈ లోపు కన్ఫర్మ్ అయింది, మా భార్య ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిపోయింది. థ్యాంక్ యూ. మీ భార్య ఏమంటున్నారు? మీ వైఫ్ మాటలు కూడా చెప్పండి. చాలా సంతోషంగా తను వెళ్ళి మెడిసిన్ తీసుకొని అక్కడ సార్ టెస్టిమోనీ అడుగుతాడు, ఇచ్చిరా అని చెప్పి అని అన్నాడు. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో 2 times మీరు ఎప్పుడు చూసుండ్రు. ఫస్ట్ టైం చూసినడం మీకు ఆనందం మాటల్లో చెప్పలేనట్టు ఉంటుంది, అది షేర్ చేసుకోండి. తనది ఎండోమెట్రియాసిస్, ఓవరీ సిస్ట్, గర్భసంచిలో ఇన్ఫెక్షన్ కూడా 3 కూడా ఉన్నాయి. సో ఎట్లా అని చాలా మేము అనుకున్నాము, బాధపడ్డాము. అవన్నీ ఉండేటివే కదా భార్య భర్తలకి. తను టెస్ట్ చేయించుకున్న తర్వాత 2 lines రాగానే మా సంతోషానికి అవధులు లేవు, వాటికి పరిధులు కూడా లేవు. వాటిని ఇక ఆ బాబు మా చేతిలోకి వచ్చిన తర్వాత నా సెలబ్రేషన్ చేసుకోగలుగుతాం. ఫైబ్రాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈయన కేసులో మనకి ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అనేది ఒకటి ఉంది. ఈ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ ఒకటి ఉంటే ప్రెగ్నెన్సీ రాదని మీకు ప్రతి డాక్టర్ చెప్తారు. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో అలాగే ఉంది. నేను చదువుకున్న టెక్స్ట్ బుక్, మీ డాక్టర్ గారు తిరిగిన టెక్స్ట్ బుక్ అదే. టెక్స్ట్ బుక్లో ఏముంది? ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ ఉంటాయి. ఫైబ్రాయిడ్లో రకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్కి ప్రెగ్నెన్సీ రాదు. కానీ తెప్పించాను నేను. ఇదే ఫస్ట్ లాస్ట్ కాదు. 8 ఫైబ్రాయిడ్లు ఇంట్రామ్యూరల్లో 8 ఫైబ్రాయిడ్లు ఉన్న వాళ్ళు కూడా తెప్పించాను. అందుకే నేను అంటున్నాను. అలాగే పిఐడి అనేది ఒకటి ఉంది. ఆల్రెడీ పాత డాక్టర్లు వాళ్ళు తిరిగి వచ్చిన చోట రాశారు. పిఐడి అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, ఇన్ఫెక్షన్ ఉందని కనిపెట్టారు, కానీ మందులు పెట్టాల. నేను మందు పెట్టా, అందుకే ప్రెగ్నెన్సీ వచ్చి. వాళ్ళు ఫోటో తీశారు, నేను ట్రీట్మెంట్ ఇచ్చాను. చాలామంది ఇంతే పని. ఎండోమెట్రియోమా ఉందన్నారు, ఈవెన్ ఐవీఎఫ్ చేసినా ఫలించదు. నెలసరి వస్తే నొప్పి వస్తుంది, భార్యాభర్తలు కలిస్తే నొప్పి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులు కూడా కలిగించే ఎండోమెట్రియోమా. మరి దానికి కూడా ప్రెగ్నెన్సీ రాదు అని ప్రస్తుతం ఉన్న సైన్స్ చెప్తుంది. కానీ డాక్టర్ వైఎస్ బాబు దగ్గర లొంగిపోయింది, ప్రెగ్నెన్సీ వచ్చి. అంటే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా, న్యూ ఇన్వెన్షన్, పాత పుస్తకానికి రివైజ్డ్ ఎడిషన్. సో మీరు మిగతా డాక్టర్లు అందరూ చెప్తుంటే ఫైబ్రాయిడ్కి ఆపరేషన్ చేసుకోవాలి అని చెప్తారు. అది తీయకపోతే ప్రెగ్నెన్సీ రాదు. అది తీసే వరకు మేడం గారు ఊరుకోరు, నిద్రపోరు. ఆవిడ నిన్ను కూడా నిద్రపోనివ్వరు. కానీ ఇక్కడ గెడ్డున్న బిడ్డను తెచ్చుకోవచ్చు. గెడ్డ రావడానికి కారణమైన క్రిమిని తొలగించుకుంటే మన బిడ్డ మనకు వస్తుంది అని చెప్పాం. వన్స్ బిడ్డ వస్తే గెడ్డ అణిగిపోద్ది.
ఆ గెట్లన్నీ గోలికి ఆయనతో ఉంటాయి. కానీ బిడ్డ బాహుబలి 3 కేజీలు ఉంటాడు. వాడు ముద్దెత్తి ఇలా అన్నాడంటే చితికిపోద్ది అని చెప్పి సేమ్ వాస్తవమైంది కదా. కాబట్టి ఆయన కూడా దేవుణ్ణి నమ్మారు. అది యేసు ప్రభు అయినా, అల్లా అయినా, వెంకటేశ్వర స్వామి అయినా, మీ కులదైవం ఏదైనా నమ్మండి, నమ్మితే మార్గం చూపిస్తాడు భగవంతుడు అని చెప్పిన మాటకి రుజువు ఆయన. ఫస్ట్లో ఆయన యూట్యూబ్లో వీడియో చూసి ఏంట్లే నమ్మేది, ఏదో డబ్బులు దండుకోవడానికి ఇలాగే పెడతారనుకున్నాడు. ఆయనే యూట్యూబ్ వీడియో అయ్యాడు. ఇప్పుడు చూసారా దేవుడి లీలలు ఎలా ఉంటాయో. ఆయన పడిన బాధను గుర్తించి భగవంతుడు భార్యాభర్తలిద్దరిని ఆ ఊబులో నుంచి బయటికి లాగాలి, ఒక బిడ్డనిచ్చి వాళ్ళ మనసుకి ఆనందాన్ని చేకూర్చాలని తలంచి ఒక వీడియో రూపంలో చూపించి, ఎక్కడో ఏ ఊరండి మీది, హనుమకొండ నుంచి విజయవాడ లాక్కొచ్చి చక్కగా ఇవాళ కేవలం మందులతో, ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా చక్కగా ప్రెగ్నెన్సీ ఇప్పించాడు. సో భగవంతుడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. దెయ్యాలు ఉన్న చోటల్లా భగవంతుడు ఉంటాడు అని. సో ఆ దెయ్యాలు ఎన్నాళ్ళు బాధ పెట్టినా ఇప్పుడు భగవంతుడి దయ వల్ల బయటపడ్డారు. ఇదే విధంగా ఆ క్రిముల పద్మవ్యూహంలో నుంచి బిడ్డని కాపాడుకోవడానికి ఇంకొక 5 నెలలు మందులు వాడాలి. ఫస్ట్ 3 months అబార్షన్లు అవుతాయి. ఈ క్రిములు బిడ్డని డ్యామేజ్ చేస్తాయి. 4th 5th month అవకరాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటిని కాపాడటానికి మీరు మందులు వాడుకోండి. మన వాళ్ళు గైడ్ చేస్తారు. ఓకే.